పశువులకు సంక్రమిస్తోన్న వ్యాధుల నియంత్రణకు రైతులు విచక్షణారహితంగా యాంటీబయాటిక్ను వాడటం సర్వసాధారణమైపోయింది. ఆలస్యమయ్యే కొద్దీ వ్యాధి ప్రభావం పెరిగి పశువులకు అనుకోని ప్రమాదం ఏర్పడితే తర్వాత తమ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందన్న భావనతో మందులను పశువుల్లో వాడుతున్నారు. వ్యాధి ముదరకుండా ఉంటుందని, లక్షణాలు కనబడటంతోనే వీటిని వాడుతున్నామని వారంటున్నారు. యాంటీబయాటిక్స్ అంటే దాని రోగాన్ని తొందరగా తగ్గాలనండి. అంటే రోజులు పెరిగే కొద్దీ రోగం పెరిగిపోతున్న బాధతో కొంచెం భయంతో తొందరగా తగ్గాలని యాంటీబయాటిక్స్ వాడుతున్నాం. ఈ 2 years నుంచి బాగా ఎక్కువైనాయి. ఫుడ్ ఏదైనా కానీ వెదర్ కానీ ఏదైనా చేంజెస్ వచ్చేసినాయి. దానివల్ల ఈ రోగాలు, ఈ యాంటీబయాటిక్స్, ఈ సంవత్సరం ఒక రోగం వచ్చిందని ఇంకో సంవత్సరం ఇంకో రోగం గేదెకి కంపల్సరీ ఏదో ఒకటి. జ్వరం కానీ, గాలికుంట్లు, పొదుగువాపులు కంపల్సరీ ఒక ఈతకు వచ్చినట్టు 2 ఈత కంపల్సరీ వస్తుంది దానికి. ఆ 3 రోజుల కోర్సు వల్ల దానికి ముందు రోగం తగ్గిస్తున్నాం. ముందు ఆ గ్యారెంటీతో మనకు దానికి రోగం తగ్గుతున్న గ్యారెంటీతో దాన్ని వాడుతున్నాం. స్లోగా వెళ్తే పరిస్థితి వస్తే అది 3 రోజులు కాస్త 10 రోజులు అయిందనుకోండి, ఆ సన్ను పూర్తిగా పోతుంది. ఆ సన్ను పోయినప్పుడు ఆ ₹1,00,000 గేద 20,000, 25,000 అలాగైపోతుంది. ఆ భయంతోనే మేము ముందు దానికి వెళ్తున్నాం. గత 5-6 ఏళ్లుగా యాంటీబయాటిక్స్ వాడకం ఎక్కువగా జరుగుతోంది. దీనివల్ల పాలు, మాంసం ద్వారా మనుషులు తీసుకునే ఆహారంలో అవశేషాల వల్ల అనర్థాలు వచ్చే ప్రమాదముంది. గేదెలు, ఆవుల్లో పొదుగువాపు వ్యాధి నిర్మూలనకు వినియోగిస్తున్న యాంటీబయాటిక్స్ వల్ల పలు రకాల ఇబ్బందులు తలెత్తే ప్రమాదముంది. 2 వారాల వరకు యాంటీబయాటిక్స్ ప్రభావం ఉంటుంది. అందువల్ల ఈ వ్యాధి ఉన్న సమయంలో యాంటీబయాటిక్స్ వాడుతున్న రైతులు పాలను కేంద్రాల్లో పోయకూడదు. ఆ పాలను డైరీలు మార్కెటింగ్ చెయ్యకూడదు. కానీ చాలా మంది రైతులు దీనిని సమస్యాత్మక అంశంగా భావించడం లేదని పశు వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవాలు, కోళ్లు మాంసం కోసం వినియోగించడం సైతం అనర్థాలకు దారితీస్తోందని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ లేదా ప్రపంచ పశు ఆరోగ్య సంస్థ ఈ 2 కూడా గమనించిన విషయం ఏమిటంటే, రానున్న కాలంలో ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఒక పెద్ద ఛాలెంజింగ్గా మారే అవకాశం ఉంది. పశు పక్షాదుల్లో కూడా మనం ఈరోజు చాలా యాంటీబయాటిక్స్ వాడుతున్నాం. వాటిల్లో మొదటి తరము, 2వ తరము, 3వ తరం అని 3 తరాలు కొత్త రకాల మందులు కనుక్కుంటూనే ఉన్నారు శాస్త్రవేత్తలు. 3 తరాలు దాటిపోయింది, 4వ తరం కూడా వచ్చినాయి. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. పశువులు ముఖ్యంగా మనము పాలకు అలాగే మాంసానికి ఉపయోగిస్తుంటాం. ఈ జంతువుల్లో మనము యాంటీబయాటిక్స్ వాడినప్పుడు వాటి వల్ల మనకు చాలా ఇబ్బందులు జరిగే అవకాశం కూడా ఉంది. ఎట్లా అంటే, ఇప్పుడు కొన్ని యాంటీబయాటిక్స్ ఉన్నాయి, వాటిని మనము పాడి పశువుల్లో పొదుగువాపు వ్యాధి వచ్చింది అనుకుందాం. వాటికి వాడినప్పుడు ఆ యాంటీబయాటిక్స్ రక్తంలో ఉండి పొదుగువాపును తగ్గించడానికి ఉపయోగపడతాయి. కానీ ఆ వ్యాధి చికిత్స జరిగే సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ పాలను వినియోగించకూడదు. కానీ చాలా సందర్భాల్లో రైతులు తెలిసి తెలియక ఆ పాలను కూడా వినియోగిస్తున్నారు. కాకపోతే మనము పాలను వేడి చేసుకొని తీసుకుంటున్నామనే ఒక అభిప్రాయం తప్పించి, నిజంగా చెప్పాలంటే పాలల్లో యాంటీబయాటిక్స్ అవశేషాలు వచ్చే ఆస్కారం ఉంది. అట్లే బ్రాయిలర్స్ ఎదుగుదలకు యాంటీబయాటిక్స్ వాడతారు గ్రోత్ ప్రమోటర్స్గా. గ్రోత్ ప్రమోటర్స్గా వాడినప్పుడు మార్కెట్కు పంపించే ఒక 4-5 రోజుల ముందు కంప్లీట్గా ఆఫ్ చేసేయాలి. కానీ అది నిజంగా జరుగుతుందా అంటే జరగడం లేదు. వీటన్నిటి మీద కూడా ప్రజలకు ముందు అవగాహన ఉండాలి. నియోజకవర్గ స్థాయి పశు వ్యాధి నిర్ధారణ కేంద్రాలు, ల్యాబ్స్ కూడా ఉన్నాయి. వాటిల్లో మనం ఏ యాంటీబయాటిక్స్ వాడాలనేది కూడా మనము నిర్ధారించుకోవచ్చు. జ్యుడిషియస్గా యాంటీబయాటిక్స్ను ఒక న్యాయబద్ధంగా మనం వాడుకుంటే అది మానవాళికి ఉపయోగం, పశు పక్షాదులకు ఉపయోగం. ఇది ఎంత ప్రమాదకరం అంటే, కొత్తగా జరిగిన రీసెర్చ్ ప్రకారము 2050 సంవత్సరానికి మనుషుల్లో మరణాల శాతం అనేవి యాంటీబయాటిక్ ఇన్ఫెక్షన్ల ద్వారా క్యాన్సర్ కంటే కూడా ఎక్కువ అన్నారు. 2023 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా 1 మిలియన్ దాకా మనుషులు ఈ యాంటీబయాటిక్స్ పనిచేయకపోవడం వల్ల చనిపోవడం అనేది నమోదయ్యింది. 1997లోనూ యూరోపియన్ నేషన్స్ అనేవి ఈ యాంటీబయాటిక్స్ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఇలాగే మన ఇండియాలో కూడా నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ కంటైన్మెంట్ ఆఫ్ AMR అని 2012-17 సంవత్సరానికి కానీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా స్టెప్ వైజ్ రిడక్షన్ ఆఫ్ యాంటీబయాటిక్స్, అంటే ఒక్కొక్క యాంటీబయాటిక్ వినియోగాన్ని పశువుల మేతలో తగ్గించడం అనే ప్రోగ్రాం అనేది కూడా చేపట్టడం జరిగిందండి.
పశువుల్లో ముఖ్యంగా ఎలాగా ఈ యాంటీబయాటిక్స్ వాడకుండా వీటికి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయని రీసెర్చ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్, సింబయాటిక్స్, అలాగే ఎసెన్షియల్ ఆయిల్స్, ఇంకా రకరకాల ప్రకృతి సిద్ధంగా దొరికే పదార్థాలతోటి వీటి వినియోగాన్ని తగ్గించడం మీద రీసెర్చ్ అనేది జరిగి వాటి ద్వారా వచ్చే ప్రోడక్ట్స్ని పశువులు, కోళ్ళు, పందులు, చేపల యొక్క గ్రోత్ని అంటే వాటి పెరుగుదలను ప్రోత్సహించడానికి వినియోగించడానికి జరుగుతుంది. త్వరలోనే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. పశువుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ని బట్టి మాత్రమే యాంటీబయాటిక్ వాడాలి, వాళ్ళు చెప్పినన్ని రోజులు వాడాలి. అలాగే వాటి గ్రోత్ని ప్రమోట్ చేయడం కోసము ఈ యాంటీబయాటిక్ వాడకాన్ని తగ్గించి ఆర్గానిక్ ఫార్మింగ్, బయోథెరపిటిక్ ఏజెంట్స్, హెర్బల్ సప్లిమెంట్స్ అనేవి ఇవ్వడం ద్వారా ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ డెవలప్మెంట్ని మనం కొంతవరకు తగ్గించవచ్చండి. వ్యాధులను తొందరగా నయం చేసుకోవాలన్న ఆతృతలో రైతులు వీటి విషయంలో విచక్షణ కోల్పోతున్నారని పశు వైద్యులు చెబుతున్నారు. ఫలితంగా వ్యాధులు తగ్గకపోగా రోగ నిరోధక శక్తిని పెంచుకుని యాంటీబయోటిక్స్ కూడా పనిచేయలేని దుస్థితి ఏర్పడుతుంది. అందువల్ల పశువులకు వ్యాధులు సంక్రమించినప్పుడు వెంటనే యాంటీబయోటిక్స్ కు వెళ్లకుండా కనీస రోగ నిరోధక అంశాలను పాటించాలని పశు వైద్య నిపుణులు చెబుతున్నారు. పొదుగువాపు అట్లా వచ్చినప్పుడు గేదెలలో మనము యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇమీడియట్గా హై ఎండ్ యాంటీబయాటిక్స్ వాడకుండా ఫస్ట్ బేసిక్ యాంటీబయాటిక్స్ నుంచి మనం స్టార్ట్ చేసుకొని వాటి వల్ల తగ్గకపోతే ఆ పాలని ల్యాబ్కు పంపించి యాంటీబయాటిక్స్ సెన్సిటివిటీ టెస్ట్ చేసి ఆ సెన్సిటివిటీ టెస్ట్లో ఏ యాంటీబయాటిక్ అయితే అవి బాగా రెస్పాన్స్ ఎక్కువ పనిచేస్తుందో తెలుసుకొని ఆ యాంటీబయాటిక్ వాడినట్టు అయితే రైతు సోదరులకి ఆ మందులు వాడకంలో ఖర్చు అనేది తగ్గుతుంది. ప్లస్ ఈ అవశేషాలు అనేవి ఆ పాల నుంచి మనుషులకు అనేది రావడం అనేది తగ్గుతూ ఉంటుంది. రెండోది, గొర్రెలు మేపు పెంపకదారులు కూడాను ఎటువంటిది వచ్చినా ఫస్ట్ యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. మనం కూడా ఇది చాలా జాగ్రత్తగా ఇది యాంటీబయాటిక్ అవసరం లేదా అని చెప్పి ఒకసారి పశు వైద్యుని సంప్రదించి ఆ తర్వాతనే వాడవలసి ఉంటుంది. ఇండిస్క్రిమినేట్గా అంటే ఎట్లా పడితే అట్లా జ్వరం వచ్చింది కదా అని చెప్పేసి యాంటీబయాటిక్లు వాడటం, పారుతుంది కదా అని చెప్పేసి యాంటీబయాటిక్లు వాడటం అట్లాగా రైతు సోదరులు అనేది చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే ఆ అవశేషాలు గొర్రెలు, మేకలు అయితే వాటి మాంసంలో, ఒకవేళ గేదెల్లో అయితే వాటి పాలల్లో ఉండటం వల్ల మనము తాగటం వల్ల కూడా ఏమవుతుందంటే మీకు రేపు ఏమన్నా ఇబ్బంది జరిగినప్పుడు ఆ మందులు మీకు వాడితే మీకు కూడా అవి పని చేయకుండా పోవటం జరుగుతూ ఉంటుంది. మనము బాడీ వెయిట్ని బట్టి రికమెండ్ చేస్తాం సార్. బయట ఏం చేస్తారంటే ఫార్ములేషన్స్ ఉంటాయి. 1 గ్రామ్, గేదెలకైతే 3 గ్రామ్స్ 4 గ్రామ్స్ ఫార్ములేషన్స్ అట్లా ఉంటాయి. ఆ ఫార్ములేషన్స్ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ బాడీ వెయిట్ ప్రకారం చేయరు. బాడీ వెయిట్ చూసి ఎంత డోస్ అవసరమో అంత డోస్ మాత్రమే వాడవలసి ఉంటుంది. అవసరం లేని యాంటీబయోటిక్స్ ను అధిక మోతాదులో వాడటం వల్ల పశువులు వ్యాధి నిరోధక శక్తిని కోల్పోవడమే కాకుండా రైతులకు ఆర్థికంగా భారం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పశుసంవర్ధక శాఖ అధికారులు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు.